వ్యవసాయ కూలీలకు ఎవరికి 12,000 రూపాయల ఆర్థిక భరోసా కల్పించాలి అన్న విషయంలో ఉపాధి హామీ పథకాన్ని ముందు పెడుతున్నారు. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఏదో ఒకటి ఉండాలి కదా. సో వాళ్ళంతా కూలీలే అన్నది ఒకటి. ఇంకొకటి జాబ్ కార్డ్స్ కూడా చాలా నకిలీ జాబ్ కార్డ్స్ ఉన్నాయని అంటున్నారు. అనర్హులైన వాళ్ళకి డబ్బులు పోతున్నాయి, అర్హులైన వాళ్ళకి పని దొరకలేదన్న ఒక చర్చ కూడా గ్రామాల్లో ఉన్నది. అది కూడా లాస్ట్ పోయిన ప్రభుత్వ హయాంలో ఈ ఉపాధి హామీ నిధులను తీసుకుపోయి హరితహారంకు దారి మళ్ళిచ్చారు. దీన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తూ ఈ వ్యవసాయ కూలీలకు లాభం జరిగేలా చేయాలి. భూమి లేని పేదలకు ఇదే ప్రాతిపదిక. ఏంది? ఉపాధి హామీ పథకాన్ని వాడుకున్న వాళ్ళకే ఆర్థిక భరోసాట. 100 రోజులు పని పూర్తి చేస్తే తొలి ప్రాధాన్యం. 28వ తేదీన ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న సర్కార్ 1-2 గుంటల భూమి ఉంటే ఇవ్వరా? మార్గదర్శకాలు వెల్లడించకపోవడం పైన ఆందోళన. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 చొప్పున ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకానికి లబ్ధిదారుల ఎంపికకు ఉపాధి హామీ జాబ్ కార్డే ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలేవి విడుదల కాకపోయినా క్షేత్రస్థాయిలో ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకున్న భూమి లేని పేదల సమాచారాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సేకరిస్తున్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినమైన ఈ నెల 28వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో తొలి విడతగా 6,000 రూపాయలు వేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తొలి విడతలో 100 రోజుల ఉపాధి హామీ పని పూర్తి చేసిన వారికి అవకాశం ఇస్తారు. మార్గదర్శకాలేవి విడుదల చేయకుండానే కసరత్తు చేస్తుండడంతో వ్యవసాయ కూలీలు, రైతు సంఘాల్లో కాస్త ఆందోళన నెలకొంది. ఇప్పుడు అంతే కదా మరి. ఇప్పుడు ఆ ఉపాధి హామీ పనికి పోకపోతే కానీ కూలీ కాదా? వేరే పనికి పోతారు కదా. 3 వడబోతాట. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏదో ఒక పథకం ప్రభుత్వం నుంచి అందుతోంది. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏ సహాయమూ అందట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉపాధి హామీ పథకంతో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు లబ్ధి పొందుతున్నారు. ప్రత్యేకంగా వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 12,000 ఇస్తామని, అది కూడా 2 విడతలుగా ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి 1,200 కోట్లు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామీణాభివృద్ధి శాఖ చేపడుతోంది. ఉపాధి హామీ పథకంలో ఉన్న జాబ్ కార్డులు, ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు 3 కలిపి వడపోసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. మండల కంప్యూటర్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. జాబ్ కార్డ్ నెంబర్ల వారీగా ఈ ఏడాది 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారి వివరాలు తీస్తున్నారు. వారిలో భూమి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా పరిశీలించి ఏరేస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరాల్లో కూడా 100 రోజులు పూర్తి చేశారా లేదా అనేది కూడా చూస్తారు. తొలి విడత బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడానికి ఈ విధంగా వడపోత నిర్వహిస్తారు. ఇదే పద్ధతిలో 90 రోజులు, 80 రోజులు, 70 రోజులు ఇలా అవరోహణ క్రమంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసిన వారి జాబితాలు విడివిడిగా రూపొందిస్తారు. విడతల వారీగా చెల్లింపులు చేస్తారు. 15 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ఇటీవల రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటించారు. 900 కోట్లు తొలి విడతలో విడుదల చేయబోతున్నారు. వారం రోజుల్లో అమలు చేయబోయే పథకానికి విధి విధానాలు ప్రకటించకపోవడం పైన రైతు సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల కారణాలతో 100 రోజుల పని దినాలు పూర్తి చేయని వారు ఉంటారని, వారిని ఎందుకు పరిగణలోకి తీసుకోరని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ పథకానికి నోచుకొని ఒంటరి మహిళలకు ఇందులో అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. 1-2 గుంటల భూమి ఉన్న చిన్న రైతులకు రైతు భరోసా ఏమీ రాదు. అలాంటి వారిని కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించి ఆర్థిక భరోసా ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అన్ని వాస్తవమైన పాయింట్లు, ఇవన్నీ న్యాయమైన డిమాండ్స్. ఇవన్నీ దానివల్ల మీకు ఏం పెద్ద 100,000 కోట్లు ఏం పోవు. సో కాబట్టి కొంత ఆలోచించాలి. ఇప్పుడు వ్యవసాయ కూలీలు ఎవరండి? 1-2 గుంటలు ఉన్న వాళ్ళు కూలికి పోకపోతే ఏం చేస్తారండి? సో కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా అందరికీ వచ్చేలాగా ప్లాన్ చేయాలి.